Next concept is radio frequency identifier. Basically, it is a wireless communication. It's identify an object like animal or human beings. Electrostatic coupling in the radio frequency portion of the electromagnetic spectrum. అంటే ఇది ఒక వైర్లెస్ కమ్యూనికేషన్ డివైస్ మాత్రమే. అలాగే ఇది ఎలాంటి సెన్సార్స్ని యాక్టివేట్ చేస్తుంది అంటే యానిమల్స్ లేదా హ్యూమన్ బీయింగ్స్ ఎలక్ట్రోస్టాటిక్ కపుల్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఏమైనా ఉంటే వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్కి రిసీవర్ కింద పంపిస్తుంది. దాని యొక్క స్ట్రక్చర్ అనేది నేను కింద మీకు చూపిస్తాను. అలాగే వన్ మోర్ పాయింట్ ఈజ్ ఐడెంటిఫై అన్ ఆబ్జెక్ట్ బై ద రేడియో ట్రాన్స్మిషన్ యూజర్స్ ఓవర్ ద వెబ్. అంటే వెబ్ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. అలాగే ఫ్రీక్వెన్సీగా సర్చ్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి ఆర్ ట్రాకింగ్ చేయడానికి ఈ యొక్క ఆర్ఎఫ్టీ అనేది యూస్ఫుల్ అవుతుంది. దాని యొక్క ఫ్లో డయాగ్రామ్ చూద్దురు మీరు ఇప్పుడు. సో దీని యాంటీనా మన ఎర్లియర్ ఓల్డ్ డేస్లో అంటే నాన్నమ్మ వాళ్ళ కాలంలో టీవీకి అంటూ ఒక యాంటీనా ఉండేది కదా, ఇప్పుడంటే డిష్లా. సో అప్పుడే యాంటీనానే ఉండేది. సో యాంటీనా ద్వారా వచ్చే సిగ్నల్స్ అన్నటివి డేటాబేస్ సిస్టమ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. దానివల్ల రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ చేసి దాన్ని ఎలా పంపిస్తుంది అంటే పిక్చరైజేషన్ పంపిస్తుంది. రీడ్ చేసుకుంటే అంటే కోడింగ్ డీకోడింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఇదొక ఫ్లో డయాగ్రామ్ కింద మనం హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో రాయడానికి కూడా. అండ్ దిస్ డేటా డిజిటల్లీ ఎన్కోడెడ్ ఇన్ ఆర్ఎఫ్టీ. ఇప్పుడే చెప్పాను కదండి కోడింగ్ డీకోడింగ్ అవుతుందని. సో విచ్ మైట్ read by the reader and the complete device work as a tag or a label if often read outside the road of sight either the passive or the active. అంటే ఎనదర్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేది ప్యాసివ్ కిందను యాక్టివ్ కిందను చెప్తాము. దాని యొక్క డిఫరెన్సెస్ అనేది విత్ ఇన్ ద క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టైప్స్ ఆఫ్ ద ఆర్ఎఫ్ఐడీస్కి వచ్చేసరికి 2 టైప్స్ కింద డిఫైన్ చేస్తాము. బెటర్ అండర్స్టాండింగ్ కోసం డిఫరెన్షియేటింగ్స్ కింద నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్ఎఫ్ఐడి ఈజ్ నథింగ్ బట్ ద రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైర్ కెన్ బి క్లాసిఫై ఇంటూ ద 2 టైప్స్. సో వన్ ఈజ్ ద యూహెచ్ఎఫ్ అంటాం. యూహెచ్ఎఫ్ ఈజ్ స్టాండ్ ఫ్రమ్ ద అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ and another second one is nothing but the HF. HF is nothing but the high frequency కింద కన్సిడర్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద ఫ్రీక్వెన్సీ లెవెల్ 902 MHz టు 928 MHz వరకు ఉంటుంది అల్ట్రా హై ఫ్రీక్వెన్సీలో. అండ్ హై ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి 13.56 MHzలో మాత్రమే ఉంటుంది. అండ్ ద రీడర్ సిగ్నల్స్, ద రీడర్ ఈజ్ ఏబుల్ టు పికప్ దీస్ రిఫ్లెక్షన్స్ ద వే ఈజ్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ ద బ్యాక్ స్కాటర్స్. అంటే ఇది లైట్ రిసీవర్ అనేది బ్యాక్ స్కాటర్స్ కింద రిసీవ్ చేసుకుంటుంది. అండ్ నాట్ కాంటాక్ట్ పేమెంట్ సిస్టమ్ అట్ ద క్రెడిట్. అంటే ఇట్స్ లైక్ ఎలాంటి డివైస్తోనే కనెక్ట్ అవ్వకుండా కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్, సో స్వైపింగ్స్ చేస్తాం కదండి, సో అలాంటి వాటిల్లో ఉపయోగపడుతుంది. అండ్ ఫిజికల్ మెకానిజం ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇండక్షన్ రాదర్ దన్ ద బ్యాక్ స్కాటర్. దీనికన్నా ఇది ఒక బెస్ట్ ఇండక్షన్ కింద వర్క్ అవుతుంది. అండ్ 2 టైప్స్ ఆఫ్ ఆర్ఎఫ్టీస్ ఇందాక నేను చెప్పాను కదండి, దానిలో ప్యాసివ్ అండ్ యాక్టివ్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఓన్ పవర్ సోర్స్. అంటే ప్యాసివ్లో ఉన్నదానికి ఎలాంటి పవర్ రీసోర్స్ అవసరం, అంటే ఓన్ పవర్ సోర్స్ అవసరం లేదు. అండ్ ఇట్ హ్యాస్ ఎ ఓన్ పవర్ సోర్స్ అనేది ఉంటుంది. దీనికి ఉండదు, దానికి ఉంటుంది పవర్ సోర్స్ అన్నది. అలాగే యాక్టివ్ యాంటీనాస్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాక్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ 125 to 134 kHzలో ఉంటే ఇది వర్క్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాటరీ సోర్స్ బేసింగ్ ఆన్ ఇట్స్ వర్క్. అండ్ 13.56 హెడ్జెస్ ఆఫ్ మెగాహెడ్జెస్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీస్ని 856 MHz to the 960 MHz ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీస్ని తీసుకుంటుంది. ఇట్స్ ఎమిట్స్ ద సిగ్నల్స్ అండ్ దెర్ ఈస్ యాంటీనా రిసీవ్స్ టు ద డేటా. అంటే యాంటీనా ద్వారా వచ్చే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటూ డేటాని అందరూ ట్రాన్స్మిట్ చేసుకుంటూ
బ్యాటరీ ఎగ్జాంపుల్గా తీసుకొని వర్క్ అవుతుంది. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ RFID ఈజ్ నథింగ్ బట్ ద RFID ఈజ్ కనెక్టెడ్ టు ద RFID రీడర్. దట్ రీడర్ ఈజ్ కనెక్టెడ్ టు ద Arduino ఆర్ ద యాక్సెసరీ షీల్డ్ దట్ విల్ బీ టేకింగ్ హెల్ప్ ఆఫ్ ద మోటర్ ఇట్స్ ఇస్ working. And GSM is nothing but the global system mobile application. LCD is nothing but the liquid crystal display కింద వర్క్ అవుతుంది. అండ్ బఫర్ అండ్ దీని అబ్రివేషన్స్ కూడా కిందన 3 ఇచ్చాను. అంటే ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైడ్ అనేది రీడ్ చేసుకుంటుంది దట్ ఫిజికల్ సెన్సార్ ద్వారా వచ్చినవంతాను. అదంతా కూడా ఎలా వర్క్ అవుతుంది అంటే మోటార్ సపోర్ట్తోని గ్లోబల్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ కింద వాడుకోవచ్చు. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే LCD స్క్రీన్స్లో డిస్ప్లే కింద వాడతాం. అండ్ బఫరింగ్ అవుతూ ఉంటుంది. జనరల్లీ యూస్ టు ద రేడియో ఫ్రీక్వెన్సీ వేస్ టు పర్ఫార్మ్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డేటా క్యాప్చర్ టెక్నాలజీ. ఇది ఎక్కడ వాడతాము అంటే బేసికల్గా మోషనల్ రొటేషన్స్ అవుతూ ఉంటాయి కదండి, లైక్ కెమెరాస్ కానీ. సో అలాంటప్పుడు క్యాప్చరింగ్ అనేది ఆటోమేటిక్గా ఉండడానికి ఈ RFID వాడతాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద RFID. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.